ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ గ్రేవీ అన్నమాట. మటన్ గ్రేవీకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మటన్ని బాగా వాష్ చేసుకొని క్లీన్గా ఇలా చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. పెద్ద పెద్దవి అనుకోండి మటన్ ఉడకదు. దీంట్లో సాల్ట్ పసుపు ఎక్కువగానే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. తర్వాత మిరప్పొడి 1 స్పూన్ అంతే. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కుక్కర్ పెట్టి ఒక 15-16 విజిల్స్ రావాలన్నమాట. అప్పుడు మటన్ బాగా కుక్ అవుతుంది. తర్వాత తీసి మళ్ళీ మనము మటన్ని గ్రేవీలా చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం వేయకూడదు. అట్లే బాగా కలిపేసుకొని ఇలా ప్లేట్ మూసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 14 విజిల్స్ వచ్చేంత వరకు 15 వరకు బాగా కుక్ అయిపోతుంది. మటన్ మసాలాలు ఎలా ప్రిపేర్ చేయాలంటే ధనియాలు, లవంగం, జీలకర్ర, మరాఠీ మొగ్గ, పెప్పర్, మిరియాలు, చెక్క, వీటన్నిటిని మనము బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకొని పొడి కొట్టుకోవాలి. గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత టమోటా కూడా 2 టమోటాస్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో గ్రేవీ అయిపోయింది అన్న 10 మినిట్స్ ముందు ఇది వేసుకోవాలి పౌడరు. తర్వాత కొరియాండర్, కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో మటన్, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. అందుకే 15 విజిల్స్ పెట్టాలి మటన్ అయితే. చిన్నపిల్లలు ఉండేది కదా, డైజెషన్ కోసం 15-16 విజిల్స్ పెడితే ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తిరగబాటు చేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్దామా? బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలా. ఇలాగా కొంచెమే పోసుకోవాలి, ఎందుకంటే మటన్ కదా, కొంచెం వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిపోయాక టమోటా వేసేసి ప్లేట్ పెట్టుకోవాలి. టమోటా వేసేసి బాగా కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసేసుకోవాలి. ఈ మటన్ని దీంట్లో వేసేసుకోవాలి. టమోటా, ఆనియన్స్ బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మటన్ని తీసి దీంట్లో వేసుకునేద్దాం. ఇలా వేసుకునేయాలి. బాగా ఇది చిక్కగా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్ ఇలా పెట్టేస్తే ప్లేట్ క్లోజ్ చేసి బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు, దాన్ని వేసేస్తాము. వేసేసుకొని మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొరియాండర్ వేసేసుకున్నాను నేను, కొత్తిమీర. అంతే, సింపుల్ మటన్ గ్రేవీ రెడీ. ఎక్కువ ఎండ కదా, ఇప్పుడు ఎక్కువ మనము స్పైసీ ఫుడ్ అంతా తినకూడదు. అందుకే నేను కారం కూడా 1 స్పూన్ వేసాను. చాలా రుచిగా ఉంది, టేస్టీగా కూడా వచ్చింది పెప్పర్ అంతా వేయడం వల్ల. బాగుంది. ఒక 5 మినిట్స్ అలాగనే ఉంచేసి దించేయడమే. రండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో.
ఎలా ఉందన్న? కారం అంతా సరిపోయిందా? కారం లేదు కదా? సూపర్ సూపర్. Please support our channel, like, share and subscribe. Thank you.